ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన రాత్రంతను కూడా మీ కాపుదల దయచేసినందుకు స్తోత్రాలు. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు వందనాలు. మాకున్న సమస్తాన్ని కూడా మీకు అగ్ని కంచెలో భద్రపరిచినందుకు కోట్లాది కోట్ల వందనాలు ప్రభువా. ఈ ఉదయాన ప్రభువా, ఈ లోకపు యాత్రలో మరొక శ్రేష్టమైన దినమును మాలో ఉండిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా నాయన, మరొక నూతన నెలలోకి తండ్రి మాకు ప్రవేశమును దయచేశారు. మీ మే నెలంతటిని బట్టి అడుగుతున్నాం. ఈ మే నెలంతటిలో కూడా మీ కాపుదలను నిత్యమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును అని కీర్తనకారుడు భక్తుడు మొరబెడుతున్న రీతిగా, అవును ప్రభువా, ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని లేఖనాల ద్వారా సెలవిచ్చారు నాయన. ప్రభువా, ఎవరైతే నీ బిడ్డలై ఉన్నారో, ఎవరైతే మీ చిత్తానుసారంగా జీవిస్తున్నారో, మీ చిత్తానుసారంగా వారు యథార్థంగా వారి కోరికలు కలిగి ఉన్నారో, వారి జీవితంలో ఖచ్చితంగా అవన్నీ కూడా తీర్చబడతాయని తండ్రి తెలియజేస్తున్నారు తండ్రి. బిడ్డలు తండ్రి దుఃఖించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు నాయన. అయా హృదయాన్ని ఎరిగిన దేవుడు, హృదయంలో ఉన్న బాధను, హృదయంలో ఉన్న ఆశను, హృదయంలో కలిగి ఉన్న తండ్రి ఆలోచనలు అన్నీ కూడా చూస్తున్న దేవుడు ప్రభువ. మా యొక్క ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛలన్నీ కూడా తీర్చమని ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాం, మొర్రబెడుతున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలో తండ్రి ఏకీభవిస్తున్నారు. ఈ ప్రార్థనతోనే వారి యొక్క రోజును ప్రారంభిస్తున్నారు తండ్రి. వారందరిని బట్టి మొరబెడుతున్నాం. వారికి మీరు తోడై ఉండండి నాయన. ఆయా బిడ్డల యొక్క ప్రతి ఒక్క ప్రయత్నాన్ని, ప్రతి ఒక్క పనిని కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజున ఎవ్వరు కూడా తండ్రి ఎటువంటి లోటు లేకుండా, లేమి లేకుండా అయా ప్రతి బిడ్డ తండ్రి సంతృప్తి కలిగి, సమృద్ధి కలిగి జీవించులాగున దీవించండి ప్రభువా. అయా ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును, ఆర్థిక పరిస్థితిని, అయా ఆత్మీయత వృద్ధిని దయచేయమని కూడా మొరబెడుతున్నాము తండ్రి. అదేవిధంగా ఈ రోజున తండ్రి మా యొక్క ప్రతి ఒక్క ప్రయాణంలో మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా మీ కంచె కాపుదల మాకు అనుగ్రహించమని, ఏ బిడ్డ కూడా ఎటువంటి ప్రమాదాలు, అపాయాలు చూడకుండా క్షేమరీతిన గృహాలు చేర్చబడుటకు, గమ్యస్థానాలు చేర్చబడుటకు కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగాలన్నిటిలోనూ తండ్రి దీవించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఫలింప చేయమని అడుగుతున్నాము తండ్రి. ఈ రోజున ఎవరైతే నూతనంగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారో, ఉద్యోగాలకు వెళ్తున్నారో, శుభకార్యాలు చేసుకుంటున్నారో వారందరినీ కూడా బహుగా ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి. అయా అదేవిధంగా ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. బిడ్డలకు మీరు తోడై ఉండండి, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు. ఎందు నిమిత్తం అయితే వెళ్తున్నారో వాటన్నిటిలో వారికి అనుకూలంగా ప్రతి రిపోర్ట్ను కూడా మార్చమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అదేవిధంగా గృహాలలో ఒంటరిగా ఉంటున్న చిన్న బిడ్డలు, గృహిణీలు, యవన బిడ్డలు, వృద్ధులు వారందరికీ మీ కాపుదల, మీ కంచె దయచేయండి తండ్రి. ఎండవేడిమి నుంచి తండ్రి వారికి ఉపశమనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ రోజున మేము ఎవరితోనూ ఎటువంటి విభేదాలు కలిగి లేకుండా, మా యొక్క విలువైన సమయాన్ని మేము వ్యర్థపరచకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించే హృదయము మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ నామాన్ని ఘనపరిచే క్రియలే ఈరోజు మేము కలిగి ఉండులాగున మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని, అయా జ్ఞానము కలిగి, తెలివి కలిగి ఈ లోకంలో ప్రవర్తించుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డే, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రభువా, మేమందరము కూడా కొందరికైనా మీ యొక్క విలువైన మాటలు ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్సులు ఉండే ధన్యతను అనుగ్రహించమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.